Hi, hello, welcome to Shrestha Telugu Vlogs. Before head into the video, please subscribe. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. So today's video, I am going to share my evening to night routine in my life. So let's get started. Right now we are roaming around our apartments అండి. చూసారంటే ఎంత స్నో అసలు అంటే we recently had a snowstorm. ఆ టైంలో నేను ఇది ఫిల్మింగ్ చేశాను అనమాట. చాలా అంటే చాలా పడింది అండ్ వీఆర్ లిటరలీ నాట్ ఏబుల్ టు గో ఎనీవే, స్టేయింగ్ అట్ హోమ్, ఈటింగ్ హెల్తీ ఫుడ్ అండ్ ఎంజాయింగ్ విత్ అవర్ ఫ్యామిలీ. Right now we came to home andi and we are going to make a single cup of chai in the evening timings, and ఇది వచ్చేసి మాకు చాలా రెగ్యులర్ అయిపోయింది. ఎవ్రీడే ఈవినింగ్ ఫర్ షూర్ we need a cup of chai with enjoying with our family and our lovable doctor, and we are going to just chill out while watching the movies and all the things. So yeah, this is like our time. Seems like I was not enough. Let's go somewhere else. I'm not looking for trouble. Let's go anywhere other than here, somewhere else. And ఈ టీ టైంలోనే నా హస్బెండ్ అండ్ మ్యాంగో దే బోత్ ఆస్క్డ్ మీ టు హ్యావింగ్ ఏ లిటిల్ బిట్ ఆఫ్ స్నాక్స్. For them, they love peanut butter a lot. So for that I am just toasting the bread, and this is the honey whole wheat bread which I am toasting here, and this is very available in the grocery stores. Don't use all purpose bread. Just use whole wheat or any organic bread for your babies. That is really healthy. And here my mini Mushkin, she is helping for me. Whenever I cook, she give me a lot of boost to cook with her and all the things. We really enjoy cooking, both of us. మీరు కూడా మీ డాటర్ కానీ మీ సన్తో కానీ ఇలాగే కుకింగ్ టైంలో ఎంజాయ్ చేస్తారా? లెట్ మీ నో ఇన్ మై కామెంట్స్. సో ఇలా పీనట్ బటర్ బ్రెడ్ని జస్ట్ వాళ్ళిద్దరికి మాత్రమే నేను స్నాక్గా పెడుతున్నాను. అండ్ వీఆర్ రియలీ నవడేస్ మ్యాంగోకి చాలా కంఫర్ట్ వే ఇచ్చేస్తున్నాము బికాస్ షీ ఈస్ గ్రోన్ అప్ అండ్ వీ వాంట్ టు మేక్ హర్ సెల్ఫ్ టు ఈట్ ద ఫుడ్. సో అదే ట్రై చేస్తున్నాం అనమాట. అండ్ ఆఫ్టర్ అవర్ స్నాక్ అండ్ టీ టైమ్ ఐఎమ్ గోయింగ్ టు ప్రిపేర్ ద డిన్నర్ అండి. సో డిన్నర్ వచ్చేసి వీ ఈట్ ఎ లిటిల్ బిట్ లెస్ ఫుడ్ విచ్ ఇస్ వెరీ ఈజీ అండ్ వెరీ కంఫర్టబుల్ అట్ ద నైట్ టైమ్స్. సో హియర్ ఐఎమ్ మేకింగ్ పాస్తా. ఇవాళ నేను టూ ఫ్యామిలీ టైప్స్ ఆఫ్ పాస్తా తీసుకోబోతున్నాను. సో ఫర్ దట్ ఫస్ట్ ఆలివ్ ఆయిల్ యూజ్ చేశాను అండ్ నేను క్యూమిన్ సీడ్స్ వాడతానండి. ప్రతి ఇంగ్రీడియంట్ ప్రతి కుకింగ్లో నేను క్యూమిన్ సీడ్ అనేది ఫర్ ష్యూర్గా ఉంటుంది బికాస్ దట్స్ రియల్లీ మీన్స్ ఎ లాట్ ఫర్ అస్. ఇట్స్ ఏ డిఫరెంట్ ఫ్లేవర్ ఫర్ అస్. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఐ యాడెడ్ ఆర్గానో ఫ్లేక్స్ అండ్ ఇటాలియన్ ఫ్లేక్స్ అండ్ చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఆల్సో ఐ యాడెడ్ ద కట్టెడ్ ఆనియన్స్. పొడవుగా ఉన్న ఆనియన్స్ తీసుకున్నానండి. నాకు చిన్న చిన్న ఆనియన్స్ పాస్తాలో నచ్చవు. ఐ జస్ట్ వాంట్ టు బైట్ ఇట్ ఎ లాంగ్ వన్. సో దట్స్ ద వన్ విచ్ ఐ డిడ్. ఒక 2 minutes పాటు ఆనియన్స్ బాగా కుక్ అవ్వాలి. ఆఫ్టర్ 2 minutes తర్వాత ఐఎమ్ యూజింగ్ ఇక్కడ 1 full size ఆఫ్ టొమాటో అండి. ఏ ప్యూర్ రెడ్ టొమాటో తీసుకోవాలి, మరీ రా టొమాటో తీయకండి. ఏ ప్యూర్ రెడ్ వన్ ఉండాలి బికాస్ ఐఎమ్ నాట్ యూజింగ్ ఎనీ మెరీనారా సాస్ హియర్ ఆర్ ఎనీ పాస్తా సాస్. ఓన్లీ హోమ్ మేడ్ పాస్తా ఐఎమ్ డూయింగ్. సో ఆఫ్టర్ యాడింగ్ టొమాటో హ్యావ్ ఎ టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను అండ్ ఒకసారి బాగా మనం మిక్స్ చేసేసి లిడ్ పెట్టేసి ఒక 2 minutes పాటు బాగా స్టీమ్ చేయాలి.
After steaming it, I'm going to add my beautiful raw capsicum. I need a little spicy in pasta, so for that I am using a capsicum in that. I'm not going to add any chili powder andi. A capsicum is the best option for pasta to get that spicy. And half a cup of water వేసి ఈ టొమాటోస్ అండ్ క్యాప్సికమ్స్ ఇంకొంచెం బాగా స్టీమ్ అవ్వాలి. సో లెట్స్ కుక్. ఆఫ్టర్ స్టీమింగ్ తర్వాత ఐఎమ్ యూజింగ్ అవో హార్స్లీస్ టొమాటో కచప్ సాస్ ఇన్ దిస్, లైక్ అరౌండ్ 2 tablespoons వేసాను. బికాస్ పిల్లలు తింటే ఈ టొమాటో కచప్ సాస్తో పాస్తా చేస్తే యూ విల్ లవ్ ఇట్ అండి. Seriously, you will love it. And I added little bit of paprika in that. Paprika spice అనమాట. A little bit యాడ్ చేశాను, లైక్ హ్యావ్ ఇట్ tablespoon యాడ్ చేశాను. అండ్ మనకు తగ్గట్టుగా, మన పాస్తా తగ్గట్టుగా సాల్ట్ వేసేసుకోవచ్చు. సాల్ట్ వేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేయండి. ఆఫ్టర్ 2 minutes తర్వాత ఇలా అవుతుందన్నమాట. కొంచెం పేస్టీగా ఉంటుంది. అండ్ నౌ ఐఎమ్ గోయింగ్ టు జస్ట్ మేక్ మెయిన్ ఇంగ్రీడియంట్ పాస్తా సెల్స్. ఇవి ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న పాస్తా సెల్స్ అండి. పక్కన నేను హాట్ వాటర్లో లిటిల్ బిట్ ఆఫ్ సాల్ట్ వేసి కుక్ చేసుకున్నాను ఒక 15 minutes పాటు. ఆ షెల్స్ని ఇక్కడ యాడ్ చేసి బాగా మిక్స్ చేసేస్తాను. అండ్ లిటిల్ బిట్ హై హీట్లో పెట్టుకుంటే ఈ పాస్తా అనేది కొంచెం బాగా ఉడుకుతుంది. ఐ మీన్ బాగా స్టీమ్గా, లైక్ మ్యాగ్నేషన్ బాగా పట్టి చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సో ట్రై ఇట్ అవుట్. రైట్ నౌ మ్యాంగో ఈజ్ స్లీపింగ్. సో తను లేవకముందే నా డిన్నర్ నేను ఫినిష్ చేసేస్తానండి. బై దట్ నేను తను లేచిన తర్వాత తనకి ఫీడ్ చేయొచ్చు కాబట్టి. సో మై డిన్నర్ ఈజ్ సో సింపుల్ అట్ ద నైట్ టైమ్స్. ఎ లిటిల్ బిట్ ఆఫ్ 1 scoop of pasta and లిటిల్ బిట్ ఆఫ్ హాట్ వాటర్ విత్ గ్రీన్ టీ ఫర్ షూర్. అండ్ దిస్ ఈజ్ మై ఫేవరెట్ నవడేస్ ఫేవరెట్ గ్రీన్ టీ అండి, టైలర్స్ జింజర్ అండ్ లెమన్ గ్రీన్ టీ. మీరు హనీ కానీ లెమన్ కానీ జింజర్ కానీ ఏం వేసుకోకుండా ఓన్లీ దిస్ గ్రీన్ టీ బ్యాగ్ ఒక్కటి వేసుకొని హాట్ వాటర్లో తాగారు అంటే చాలా 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 టేస్టీగా ఉందండి. యూ డోంట్ ఫీల్ యూ ఆర్ డ్రింకింగ్ ద గ్రీన్ టీ. సో ఇది వచ్చేసి నేను లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. యూ విల్ లవ్ ద గ్రీన్ టీ అండి. తప్పకుండా చూడండి, యూ విల్ జస్ట్ లవ్ ఇట్ అనమాట. సో లెట్స్ ట్రై. And this is my time. I'm going to watch some films and I'm going to enjoy with my pasta. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ మీ బిలో. దట్స్ రియల్ మీన్స్ ఎ లాట్ ఫర్ మీ. అండ్ మీరు కన్నా మా ఛానల్కి కొత్త అయితే ప్లీజ్ మేక్ ష్యూర్ అండి టు సబ్స్క్రైబ్ టు శ్రేష్ఠ తెలుగు వ్లాగ్స్. దట్స్ రియల్లీ మీన్స్ ఎ లాట్ ఫర్ అస్. సో ప్లీజ్ డూ దట్. అండ్ మెయిన్ మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలనుకుంటే మా ఇన్స్టాగ్రామ్ శ్రేష్ఠ 2026. ప్లీజ్ ఫాలో అస్ దేర్. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్.